సర్కార్, సాయి మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఈ విషయంలో నా తల్లిదండ్రులు సంతోషంగా ఉండరని. ఇక నాకు కూడా వాళ్ళ సంతోషం కంటే మించి ముఖ్యమైనది ఇంకేమీ లేదు. చూడు కేవల్ చంద్, కేవలం ఒక విషయం మాత్రమే నీకు చెప్పాలనుకుంటున్నా. సతేశ్వర స్వామీజీని ఒక్కసారి కలువు. ఏమో, ఒకవేళ ఆయన నీ చింతలన్నింటినీ దూరం చేసేయచ్చు. హరి ఓం. భాగ్యశ్రీ, రండి రండి, కూర్చోండి. భాగ్య, నీళ్ళు తీసుకురమ్మా. ఈమె నా కూతురు. అమ్మ భాగ్య, ఈయన దామోదర్ గారు నిన్ను చూడడానికి వచ్చారు. నీకు సంబంధం తీసుకుని. చాలా అందంగా ఉంది మీ అమ్మాయి. ఈమె రూపము, ఈమె ఒడ్డు పొడుగు చూసి మనసు పరవశం అయిపోయింది. తన కాబోయే కోడల గురించి ఇలా ఎవరు మాట్లాడతారు? మంచి గుణవంతురాలు కూడా నా కూతురు. ఇంటి పనులన్నీ చేస్తుంది. కుట్టు పని, అల్లికలు, నేత పని, అన్ని రకాల వంటలు చేయడం వచ్చు తనకి. మీ ఇంటిని చక్కగా చూసుకుంటుంది. అంతేకాదు, మీ పిల్లల్ని తన పిల్లలుగా చూసుకుంటుంది. అమ్మా, నీ మాటలకు అర్థమేంటి? మౌనంగా ఉండు. నచ్చింది. ఎప్పుడు రాను ప్రదానం తీసుకుని మీ భాగ్యశ్రీని నా భార్యని తీసుకుని వెళ్ళడానికి. అమ్మా, అమ్మా, ఏమంటున్నాడు ఆయన? తన భార్యనా? అంటే నన్ను ఆయన కొడుకు కోసం చూడ్డానికి రాలేదా? కాదు, ఆయన కోసమే. ఒక సంవత్సరం క్రితం ఆయన భార్య చనిపోయిందట. పెద్ద వంశం, బాగా డబ్బున్న వాళ్ళు. ఇంట్లో పనిచేయడానికి నౌకర్లున్నారు. నువ్వక్కడ మహారాణిలా ఉండొచ్చు. అమ్మా, ఈయన నా తండ్రి వయసున్నవాడు. ఈయనతో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావా? ఇంకా ఆయన పెళ్లికి కూడా సిద్ధమైపోయాడు. ఛీ! మరింకేం చేయను నేను? చెప్పు, ఏం చేయను? నీ జాతక దోషం వల్ల నిన్ను ఎవరు తమ ఇంటి కోడల్ని చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అందరూ నిన్ను దరిద్రం అంటున్నారు. దామోదరం గారు మంచి మనిషి. జాతకాల మీద నమ్మకం లేదట. అందుకే నేను నిర్ణయించుకున్నాను, నీ జీవితానికి ఈయనే తగినవాడని. అమ్మా, నేను నీ తల్లిని, శత్రువుని కాదు. నాకంటే ఎక్కువ నీ మంచి చెడులు ఎవరూ ఆలోచించరు. అయితే వెనక్కి పంపించే ఆయన్ని. ఏంటి? అమ్మా, ఈయనని నేను చచ్చిన పెళ్లి చేసుకోను. ఇంక నేనేం వినను. ఏం చెప్పావు నువ్వు సతీశ్వర్ గురించి? ఆయన మాటలు నిజమేనా? ఏం నిజం అతని మాటలు? ఖాళీగా కూర్చుని నీ మెదడు బాగా పుచ్చిపోతున్నట్టుంది. అంతకంటే నయం ఈయన్ని పెళ్లి చేసుకో. ఒక వయసు యువకుడిని పెళ్లి చేసుకుంటే ఏమో, ఒకవేళ రేపు నిన్ను వదిలేసి పారిపోవచ్చు. చాన్నాళ్ల కింద మీ నాన్న నన్ను వదిలేసిపోయినట్టు ఈ ముసలాయనైతే కనీసం నిన్ను వదిలేసి ఎక్కడికి పారిపోడు. కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు. అలాగే ఈయన కూడా తెలుసు, నీలాంటి భార్య ఈయనకు దొరకదని. ఇదేమి తర్కమమ్మా? చాలు, ఇంక నేనేమి వినను. నేను ఆయనకి మాటిచ్చేశానంతే. ఈ పెళ్లి చేసుకుంటున్నావు. పద. దామోదరం గారు, మీరు ఉంగరం తొడిగి ఇప్పుడే నిశ్చితార్థం చేసుకోండి. పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముహూర్తాలతో ఏమీ అవసరం లేదు. అలాగే. భాగ్యశ్రీ, ఆగు.
భాగ్యశ్రీ! జీవితంలో ఎప్పుడనిపించినా ఏ దారి కనిపించటం లేదని లేదా దారులన్నీ మూసుకుపోయాయి అని అప్పుడు గుర్తు చేసుకో, నీకు నేను తోడున్నానని. ద్వారకామాయి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని. మా ప్రేమ నగరంలో నువ్వు నీ కాళ్ల మీద నిలబడి డబ్బులు సంపాదిస్తూ క్రమం తప్పకుండా మీ అమ్మకి పంపించవచ్చు, ఆమె ఆలనా పాలన చూడవచ్చు. అందుకే చెప్తున్నాను, మా ప్రేమసేనలో భాగమవ్వు. చెప్పండి సతేశ్వర్ మహారాజ్ కి జై. రా. స్వామీజీ, నేను మీ ప్రేమ సేనలో సభ్యురాలు అవ్వాలనుకుంటున్నాను. భాగ్యశ్రీ, ప్రేమసేనలోకి నీకు స్వాగతం. చెప్పండి సతేశ్వర్ మహారాజ్ కి జై. నేను కేవలం నా కూతురికి ఒక జీవితం ఇవ్వాలనుకున్నాను. దీంట్లో నా తప్పు ఏముంది? మీరందరూ బయటికెందుకు వెళ్ళిపోయారు? పొగతోటి ద్వారకామే మొత్తం నిండిపోయింది సాయి. ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపించింది. ఇక్కడ కూర్చోవడం కష్టమైపోయింది. అందుకే నిస్సహాయత వల్ల బయటకు వెళ్లాల్సి వచ్చింది. భాగ్యశ్రీ విషయంలో కూడా ఇదే జరిగింది. పారిపోకపోతే ఇంకేం చేస్తుంది? అమ్మా, మీ తప్పు ఇదే. మీరు అలాంటి వాతావరణాన్ని సృష్టించారు.
అది భాగ్యశ్రీకి ఊపిరి భరించలేకపోయింది. నేనైతే మీకు వివరంగా చెప్పాను కూడా. నేను చాలా భయపడిపోయాను సాయి. ఇక్కడ ఆ సతీశ్వర్ మాటల్ని నమ్మి నా కూతురు అతని ఉచ్చులో చిక్కుకుంటుందో అని సాయి. కానీ ఇదే జరిగిందిగా. భాగ్యశ్రీ నిజంగానే అలా అనుకోసాగింది. తను మీకు బరువని, అందుకే తన తల్లి తన వివాహం ఒక ముసలివాడితో చెయ్యాలనుకుంటుందని. గురుజీ మీరా? మీ బిడ్డల జీవితాలని బాగు చెయ్యాలన్న ప్రయత్నం తప్పేమీ కాదమ్మా. ఇది తప్పు. మీ పంతం ముందు పిల్లల ఇష్టాలని, వాళ్ల కోరికలని పట్టించుకోకపోవటం, ఇలా అనుకోవటం, వాళ్ల మంచి చెడులను కేవలం మనం మాత్రమే అర్థం చేసుకోగలమని. కానీ మనం ఒకటి మర్చిపోతాం. వివాహం అనేది కేవలం ఒక ప్రారంభమే. అంతకన్నా ముఖ్యమైనది వివాహాన్ని ఒక సాఫల్యమైన సంబంధంగా మార్చటం ఎలా అన్నది. మనం పిల్లల వివాహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసేస్తాం. కానీ మనం పిల్లల్ని వైవాహిక జీవితం కొరకు, దాంపత్యం కొరకు సిద్ధం చేస్తున్నామా ఎప్పుడైనా? అసలు మనం వాళ్ళకిది చెబుతామా? భార్యాభర్తల్లో సమానత్వం ఉండటం అవసరమని. ఒకవేళ ఆ సమానత్వం లేకపోతే అప్పుడు ఆ బంధం ఎవరో ఒకరికి భారంగా మారుతుంది అని. ఈ సమానత్వం ఉండాల్సింది సంతోషాల్లో, అధికారాల్లో, గౌరవ మర్యాదల్లో, అలాగే కలలు కనటంలో, వాటిని సాకారం చేసుకోవటంలో కూడా. అమ్మా, ఒకవేళ మంచి సంబంధం దొరక్కపోతే ఈ సమాజం నోళ్లు మూయించడం కోసం నీ కూతురు జీవితాన్ని నాశనం చేయటం ఎంతవరకు న్యాయం? దానికంటే ఉత్తమం తనని స్వేచ్ఛగా విహరించనివ్వు, తన కలల్ని సాకారం చేసుకోనివ్వు, తన ప్రతిభని ప్రపంచానికి చూపించనివ్వు. ఏమో అమ్మా, బహుశా తన జాతకాన్ని చూసి కాకపోయినా తన గుణం చూసైనా తనకి జీవిత భాగస్వామి దొరకచ్చుగా. ఇక ఏ మగాడైతే అమ్మాయి గుణం చూసి ఆమెను ఎంచుకుంటాడో అతనే ఆమెను అన్ని వేళలా సంతోషంగా ఉంచగలుగుతాడు. నేను తప్పు చేశాను సాయి, నేను ఒప్పుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. కానీ నేను చేసిన ఒక తప్పు కారణంగా నా కూతురు నాకు శాశ్వతంగా దూరం అయిపోతుందా సాయి? కానీ సాయి, మేమైతే మా కొడుకుని ఎప్పుడూ ఏ ఇబ్బంది పెట్టలేదు. అయినా కూడా వాడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు సాయి? అవును సాయి, నా భర్త బద్ధకస్తుడు. ఎంత బద్ధకస్తుడంటే మా ఆవు పోయినప్పుడు కూడా స్వయంగా వెతకడానికి వెళ్ళలేదు, కూర్చొని ఎదురు చూశాడు. ఎవరైనా ఆయన కోసం ఆవుని వెతికి తెచ్చిస్తారని. అయినా కూడా నేను ఆయనతో కలిసి జీవిస్తున్నాను. మాకు ఒక బిడ్డ కూడా ఉన్నాడు సాయి. ఇప్పుడు ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. షిరిడిలో పరిస్థితి నిజంగానే చాలా దారుణంగా ఉంది. పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. పెద్దవాళ్ళు తమ భార్యల్ని, బిడ్డల్ని, కుటుంబ సభ్యుల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఆ ప్రేమ సేనలో చేరడం కోసం. సాయి,
మనం చూస్తూ ఉంటే షిరిడీలోని యువకులందరూ తమ కుటుంబాలని షిరిడీని వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతారు. ఒకవేళ అదే నిజమైందంటే అప్పుడు షిరిడీలో ఉన్న పెద్దవాళ్ల సంగతి ఏమవుతుంది సాయి? సహనంగా ఇంకా నమ్మకంగా ఉండండి. ఎవరైతే ఇతరుల జీవితాల్లో చిచ్చు పెడతారో వాళ్ళ జీవితాల్లో కూడా స్థిరత్వం, శాంతి ఉండదు. తల్లిదండ్రుల మనసు కష్టపెట్టిన వాళ్ళని దేవుడు కూడా క్షమించడు ఎన్నటికీ. మీ కుటుంబ సభ్యులు మళ్ళీ తిరిగి మీ వద్దకొచ్చేంత వరకు ఆ ఈశ్వరుడు సంతోషంగా ఉండడు. నేను కూడా ఉండను. ధన్యురాలు ఈ భాగ్యశ్రీ. ఈమె తన భాగ్యాన్ని మార్చుకోవడానికి అడుగులు వేసింది. అన్యాయానికి విరుద్ధంగా గళమెత్తడానికి భాగ్యశ్రీ కన్న తల్లినే త్యజించొచ్చింది. భాగ్యశ్రీ, ఇప్పుడు నిన్ను ఎవరూ నష్టజాతకురాలన్నారు. ఎందుకంటే ఈ రోజు నుంచి నువ్వు ప్రేమసేన భాగ్యశ్రీవి. ఇక్కడ అందరూ సమానమే. ఈ ప్రేమసేనలో భాగమవ్వడం కోసం నీవు నీ కుటుంబాన్ని పరిత్యజించాల్సి ఉంటుంది. ఈ సమాజాన్ని పరిత్యజించాలి. కేవలం ప్రేమసేననే నీ కుటుంబంగా భావించాలి. ఇక ఏ సంబంధాల్ని స్వీకరించకూడదు. మరి నీవు ఈ ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? చెప్పండి సతేశ్వర్ మహారాజ్ కి జై. ఆగు. गुरु समान दाता नहीं, याचक शिष्य समान, तीनों लोक के संपदा तो गुरु दीनी दान. ముల్లోకాల సంపద కంటే మించిన జ్ఞాననిధిని గురువు మాత్రమే ఇవ్వగలడు. కానీ ఇక్కడ మాత్రం గురు శిష్యులు కబీర్ దాస్ మాటలని తప్పుగా రుజువు చేస్తున్నారు. సాయి, మీరు నాకంటే వయసులో పెద్దవారు. ఇంకా నా సైనికులు ఎందరికో మీరు ప్రథమ గురువుగా ఉన్నారు. అందుకని నేను మీకు గౌరవం ఇస్తాను. కానీ నా వ్యక్తిగత విషయాల్లో కల్పించుకోవడానికి మీకు ఏ అధికారమూ లేదు. విషయం ఒకవేళ నిజంగానే వ్యక్తిగతమైతే అప్పుడు నేను మధ్యలో కల్పించుకోను. కానీ ఇక్కడ సమస్య ఒక తల్లి కూతురుది. వాళ్లవి కొన్ని తప్పులు వాళ్ళని శాశ్వతంగా వేరు చెయ్యాలని చూస్తున్నాయి. అమ్మైతే తప్పు తెలుసుకుంది. ఇప్పుడు కూతురికి తెలియజేయాలి. సాయి, మీకు తెలీదు ఆ అమ్మాయి ఎంత పెద్ద ఘోరం చేయబోయిందో. ఆమె నన్ను ఒక ముసలోడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. నేను నష్ట జాతకురాలని చెప్పి నా జాతకంలో దోషం ఉందని. భాగ్యశ్రీ, నిజంగానే ఆమె నిన్ను అభాగ్యురాలు అనుకుంటే అప్పుడు నీ పెళ్లి కోసం కలలు కనదుగా. తను కడుపు మార్చుకుని నీకోసం డబ్బు కూడబెట్టదు. నేను ఒప్పుకుంటాను, నిన్నొక ముసలి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆమె నిర్ణయం తప్పే. కానీ ఇది కూడా నిజమే. ఆమెకి తను చేసిన తప్పుకి కనువిప్పు కలిగింది. ఇప్పుడు ఆమె తన తప్పుని సరిచేసుకోవాలని అనుకుంటుంది కూడా. అయినా ఒక్క తప్పు గురించి నువ్వు శాశ్వతంగా తల్లితో సంబంధం తెంచేసుకుంటావా? నువ్వు ఇలా లేవు భాగ్యశ్రీ. నువ్వు మంచి అమ్మాయివి. నువ్వు మీ అమ్మ బాధని చూడలేక ఆమెతో గొడవ పడేదానివి. గుర్తుందా? చూడండి సాయి, భాగ్యశ్రీకి ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి, గృహ కోల్పోయింది. అతి కష్టం మీద తీసుకొచ్చాను సాయి.
దీనికి ఒకే ఒక్క చికిత్స ఉంది. చక్కిలి గింతలు. నేను ఊరికే నాటకం ఆడుతున్నాను. నాటకమా? ఇక్కడ నాకు ప్రాణం పోయేంత పనైంది, నువ్వు నాటకాలు ఆడుతున్నావా? నీకు సిగ్గు లేదు మీ అమ్మను భయపెట్టడానికి? నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి ఇదొక్కటే ఉపాయం సాయి. అమ్మకి 3 రోజుల క్రితం కాలు బెనికి బాగా వాచింది. కూర్చొన్నా నడిసినా బాగా నొప్పి అవుతుంది. ఎన్నిసార్లు చెప్పారు మీరు అమ్మని వచ్చి మందులు తీసుకోని, కానీ ఈమె మొండికేస్తుంది. అందుకే నేను కళ్ళు తిరిగినట్టు నాటకం ఆడాను. చూసారుగా ఎలా చిటికలో నన్ను తీసుకొచ్చిందో. నీకు నా మీద ఇంత శ్రద్ధ ఉందా నా బంగారు తల్లి? నీకు కూడా ఉంది కదా అమ్మా నా మీద శ్రద్ధ. మీ తల్లి కూతుళ్ల ప్రేమని ఈశ్వరుడు కలకాలం ఇలాగే నిలిపి ఉంచాలి. సాయి, దీనికి నా మీద ఎంత శ్రద్ధ ఉంది. భయమేస్తుంది సాయి, రేపు ఇది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు నేను ఒంటరిగా ఎలా ఉండాలా అని. నా పెళ్లి అయినా కూడా నిన్ను చూసుకుంటాను. ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించి నీకు పంపిస్తాను. డబ్బులు కాదు తల్లి, మీ అమ్మకి ఎక్కువ ప్రేమని పంపిస్తూ ఉండాలి. మీ అమ్మ నిన్ను ప్రేమించినంత ఎక్కువగా మీ అమ్మ నీకు పంపించినంత ఎక్కువ. ఆ మాత్రం ప్రేమాభిమానాలు చాలు మీ అమ్మకి. నా మాటలు జ్ఞాపకం పెట్టుకుంటావా? అలాగే సాయి. ఈ విభూది తీసుకో. దీన్ని లేపనం చేసి మీ అమ్మ కాలుకి రాయి. ఇదిగో. ధన్యవాదాలు సాయి. రాముడు నీకు మేలు చేస్తాడు.